గ్యారంటీలను అమలు చేయకపోతే గ్యారంటీ కాయిక ఉద్యమమే. తప్పుడు కేసులు పెడితే సహించేదే లేదు. సమీక్షా పర్వంతో కారు సైరన్ మోగింది. మళ్ళీ ఉద్యమ విశ్వరూపం చూపిస్తామనంటోంది బీఆర్ఎస్. తెలంగాణలో మళ్ళీ పోల్ దంగల్ కాక మొదలైంది. తెలంగాణ దళం, తెలంగాణ బలం మేమే అంటూ బీఆర్ఎస్ తన యాక్టివిటీని పెంచింది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై విశ్లేషణ, మరోవైపు ఎమ్మెల్సీ లోక్సభ ఎన్నికలపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ హైకమాండ్. ఇప్పటికే 6 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష పూర్తయింది. ఇప్పుడిక స్మాల్ బ్రేక్, కాస్త గ్యాప్ ఇచ్చి పొలిటికల్ యాక్టివిటీని టాప్ గేర్ లోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో క్యాడర్ కు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు. గ్యారంటీల్ని అమలు చేయకపోతే ప్రజల పక్షాన మరోసారి బీఆర్ఎస్ ఉద్యమ విశ్వరూపాన్ని చూపిస్తామని స్పష్టం చేశారు గులాబీ నేతలు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీకి అసలు సినిమా మొదలవుతుందని హెచ్చరించారు కేటీఆర్. ఫిబ్రవరి నుంచే సినిమా స్టార్ట్ అవుతుందని హింట్ ఇచ్చారు ఆయన. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, గెలుపులు సహజమని, ఓడిపోయామని నిరాశ చెందాల్సిన అవసరం లేదని తమ క్యాడర్ కు భరోసా ఇచ్చారు. హామీల్ని అమలు చేసే వరకు పోరాటం చేస్తామని కేటీఆర్ వివరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించిన కేటీఆర్ కేసులకు భయపడేది లేదని, తప్పుడు కేసుల్ని కలిసికట్టుగా తిప్పికొడతామన్నారు. బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా బీజేపీకి బీటింగ్ కాదన్నారు కేటీఆర్. బీజేపీతో గతంలో పొత్తు లేదని, భవిష్యత్తులో కూడా పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీం అయితే కవితపై కేసు పెట్టేవారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలే కుమ్మక్కై బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూశాయన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారాయన. కవిత అరెస్ట్ కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదన్న కేటీఆర్ ఓటమితో కుంగిపోయే ప్రసక్తే లేదు, రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ఓడిపోయినంత మాత్రాన ప్రజల్ని వదిలేయమన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడుతాం, హామీల అమలు కోసం అసెంబ్లీలో పోరాడతామన్నారు.